అందరికీ ప్రేక్షకుల నా పేరు రూబిన్. నా దేశం సంగారెడ్డి. అయితే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ ఫిఫ్త్ నుంచి హాస్టల్ ఉన్నాను. ఫోర్త్ క్లాస్ వరకు నేను ఇంట్లో ఉన్న పేరెంట్స్ నుండి చదువుకున్నాను. అప్పుడు చర్చ్ అంటే ఏదో తెలుసు, చర్చిలో ఉండాలని ఆశ ఉండే. అయినప్పటికీ ఫిఫ్త్ క్లాస్ హాస్టల్ వెళ్ళాను. ఫిఫ్త్ నుంచి సావాసం గాని, చర్చ్ అంటే అంత ఏమంటారు? అంత అనుబంధం లేకపోవు. సావాసం అంటే ఆ బ్రదర్స్‌తోని గాని, ఎవరితోని నాతోని అంత కనెక్షన్ ఉండకపోవు. అయితే నేను ఇంటర్, 10థ్ వరకి నేను హాస్టల్‌లో ఉన్నా. రక్షణ అంటే ఏంది తెలీదు. మా పేరెంట్స్ గినా నాకెప్పుడు ఫోర్స్ చేయలే. "నువ్వు బాప్తిసం తీసుకో, అట్లా నీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకో" అనే నాకు చెప్పినారు. అయితే నేను 10థ్ వరకి హాస్టలే. తర్వాత ఇంటర్ గిన నేను హాస్టలే. ఇగ 10థ్ వరకి కొంచెం బాగున్నా. అంటే ఇగ కొంచెం పేరెంట్స్ భయం, ఇగ టీచర్స్ భయంతోని హాస్టల్‌ల కొంచెం మంచిగానే ఉండే. ఇంటర్ వచ్చేసరికి ఇగ తెలుసు కదా! ఇంటర్ ఎట్లుంటదో. లేనిపోని అంటే ఫ్రెండ్‌షిప్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఫ్రెండ్‌షిప్ ఏ ఫ్రెండ్‌షిప్ చేస్తే మనం అట్లుంటామనమాట. అయితే నేను ఇంటర్‌లో చేసిన ఫ్రెండ్‌షిప్ అయితే అది చాలా ఘోరమైన ఫ్రెండ్‌షిప్ అనమాట. అక్కడ నేను చాలా పడిపోయినా. ఆహ్, ఫ్రెండ్‌షిప్ ద్వారానే నేను చర్చ్‌లో ఉన్నప్పటికి హాస్టల్‌లో ఉన్నప్పటికిని చర్చ్‌కి వెళ్ళాలని అట్లా ఏముండకపోవు. కానీ నాకు చర్చ్‌లో పని జేయాలి, చర్చ్‌లో ఉండాలి, బ్రదర్స్‌తో ఉండాలని ఒక చిన్న ఆశ ఉంటుండే ఎప్పటినుంచో. నాకు ఉండాలనిపిస్తుండే గానీ టైము హాస్టల్‌లోనే ఉంటుంటే ఎప్పుడు ఉండాలన్నా నాకు టైం కుదరకపోవు. అయితే నా నేనెప్పుడు రక్షింపబడ్డానంటే ఇంటర్ అయిపోయింది నాది. ఇంటర్ అయిపోయినంక నేనెప్పుడు గినా సంఘంలో ఇట్లా వాడబడతా అని నేను నా కల్లో గిన ఊహించుకోలేను. అయితే ఒక అన్న నాకు డోలక్ నేర్పించిండనమాట. ఎస్ఎన్ఆర్‌ల ఒక అన్న మా చర్చిలో ఎవ్వళ్ళు కొట్టడానికి లేకుండే. మా డ్యాడీ ప్లే చేస్తాడు. మా డ్యాడీ సింగింగ్ చేస్తాడని డోలక్ ప్లే చేయడానికి ఎవరు లేకపోవు. మా డ్యాడీ అన్న దగ్గరికి పంపించిండు. అక్కడ నేను డోలక్ నేర్చుకుందేమో గాని, ఆత్మీయంగా ఎట్లా ఎదిగినా అంటే రక్షణలోకి అక్కడ 2 వీక్స్ ఉండడం ద్వారా వచ్చిన. అయితే దేవుడు నాతోని స్పష్టంగా ఒకసారి మాట్లాడిండు. అయినప్పటికిని నేను అది రక్షణ గురించి దేవుడు నాతోని మాట్లాడిండని నేను గ్రహించలేకపోయినా. అది ఏ మాట అంటే హోషేయ టు 10, 12, 13, 14, 13, 12, 13 ద్వారా దేవుడు నాతోని మాట్లాడిండు. ఇందులో ఏముంటదంటే ఏవి విత్తితే మనం అవి కోస్తామని ఉంటది వరుసల. అయితే నేను ఇంతవరకి ఏది మంచి విత్తలేను. మొత్తం చెడు సావాసం, చెడు స్నేహం చేస్తూ వచ్చిన. ఈ వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడిండు. ఎందుకో నాకు ఈ వాక్యాన్ని డేట్‌తో సహా, టైమ్‌తో సహా రాసుకున్నా ఇది. నేను రక్షింపబడినప్పటికిని దేవుడు నాతో మాట్లాడిండు ఈ వాక్యం ద్వారా అని నేను మాట్లాడిండని గ్రహించిన. బట్ రక్షణ కొరకే మాట్లాడిండని నేను గ్రహించలేకపోయినా. అయితే 23లో నేను ఈ చర్చికి రావడం స్టార్ట్ చేసిన. ఆహ్, 23 నుంచి ఈ చర్చికి రావడం స్టార్ట్ చేసిన నేను. అప్పటి వరకి నాకు సహోదరుల సహవాసం తెలీదు. అంటే మొత్తం నేను చర్చికి వస్తుండే. బట్ వచ్చి ఇట్లా వెళ్ళిపోతుండే. పని అప్పుడప్పుడు చేస్తుండే, చేయకపోతుండే. ఇక్కడికొచ్చినాక బ్రదర్స్ కేర్ తీసుకోవడం గాని, స్పిరిచువల్ గ్రోత్‌లో నాకు చాలా ఏమంటారు? హెల్ప్ చేసినారనమాట. నేను ఇక్కడికొచ్చినాక నేను రక్షింపబడ్డా. ఏ వర్స్ ద్వారా అంటే ప్రకటన 3:21. ఆ వర్స్ ద్వారా నేను 2:21. ఆ వర్స్ ద్వారా నేను రక్షింపబడ్డా. ఇక్కడికొచ్చినాక నేను తీర్మానించుకున్నా. రక్షణ తీర్మానం తీసుకొని 9 ఎయిత్ మంత్‌లో వచ్చిన. నైన్త్ మంత్‌లో నేను రక్షణ తీర్మానం చేసుకున్నా ఇక్కడనే. సాటర్‌డే రోజు బ్రదర్స్ మీటింగ్ అయితది. అంటే అంతకుముందే నేను చాలా దేవుడు నాతోని మాట్లాడుతుండు. నిన్ను గ్రహించలేకపోయినా. దేవుడు నాతోని ఏం మాట్లాడుతుండు? రక్షణ కొరకే మాట్లాడుతుండా? అని నేను గ్రహించలేకపోయినా. ఏదో నామకే వస్తుండే, కూర్చుంటుండే, ఎళ్ళిపోతుండే. దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఆ వాక్యం ఒకసారి ఎవరన్నా హెల్ప్ చేస్తారా? చదివి. ఆ!
ఆ వాక్యం నేను గిన 2 మంత్స్ దా ఆ రక్షణ కొరకే నేను చాలా ప్రేయర్ చేసుకున్నా. అయినప్పటికి దేవుడు నాతోని మాట్లాడలేకపోయిండు. నాకు ఈ హోషేయ‌లో మాట్లాడింది 8థ్ మంత్‌ల. దేవుడు ఇది నాకు 9థ్ మంత్‌లో మాట్లాడిండు. అంటే నేను ఆ గ్యాప్‌ల నేను రక్షణ తీర్మానం చేసుకోవాలా? వద్దా? అని ఇంకా టైం ఉందిలే. ఇంకా తర్వాత తీసుకుందాం అనే నేను ఆలోచనలుండే. డబుల్ మైండెడ్‌గా ఉండే. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడిండు. ఈ వాక్యము వినగానే నాకు ఏదో భయం పుట్టింది లోపట. నేను రియల్‌గా మారుమనసు పొందడానికి చాలా సమయం తీసుకుంటున్నా. మారుమనసు పొంది బాప్తిసం తీసుకోవాలి అని నేను తీర్మానించుకున్నా. 9థ్ మంత్‌లో తీర్మానించుకున్నా 23. ఫస్ట్ మంత్‌లో ఇక్కడనే బాప్తిసం తీసుకున్నా. అయితే అప్పటికే మా స్థానిక సంఘంలో బాప్తిసాలు అయిపోయినాయి. ఇంకా బాప్తిసం కావాలంటే ఒక 2, 3 ఇయర్స్ అన్నా వెయిట్ చేయాలి. ఇక్కడనే నేను బాప్తిసం తీసుకున్నా. ఆహ్, ఈ సంఘంలో నేను చాలా ఆత్మీయంగా ఎదగబడ్డా. అంటే నేను జీరో నుంచి వచ్చిన. ఆత్మీయంగా అసలు బైబిల్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా చదవాలి? అని నాకేం తెలీదు. ఇక్కడచ్చినంకనే సహోదరులు ఫ్యామిలీ ప్రేయర్‌లో గాని పర్సనల్‌గా మాట్లాడుతుంటారు గదా! అక్కడ నాకు చాలా హెల్ప్ అయింది. సహోదరుల సహవాసం నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది. ఇప్పటికి నన్ను ఎక్కిరిస్తారు. నా ఫ్రెండ్స్ గాని ఎవరైనా "ఊకే చర్చ్‌కి పోతావు, మాతోని కలవవు. అంతగనం ఉంటదా? చ మీ చర్చిలో అది ఉంటదా? ఇది ఉంటదా?" అని ఎక్కిరిస్తుంటారు నాకు. అయినప్పటికి నాకు ఏం ఏం అనిపియది. ఎందుకంటే నాకిది సంతోషం ఇస్తది. అక్కడ బయట అంత సంతోషం నాకేం అనిపియలే ఎప్పుడు. ఈ సా ఈ సంఘం నాకు దొరికినందుకు ఎంతో కృతజ్ఞుడిని దేవునికి. అన్నవాళ్ళు గాని, చాలా మంది నాకు స్పిరిచువల్‌గా ఎదగడానికి చాలా సహాయపడ్డారు. నేను బాప్తిసం తీసుకుందామని ఫిక్స్ అయినంక గిన వెనకడుగు చేసిన నేను రక్షింపబడ్డానా అని మళ్ళా నాది నేను ప్రశ్నేసుకుంటే నాది నాకే డౌట్‌గా ఉండే. అయినప్పటికిని బ్రదర్స్ అందరూ నన్ను కౌన్సెలింగ్ ఇచ్చినారు. నేను ఆత్మీయంగా ఇట్లున్నానంటే బ్రదర్సు నేను రక్షింపబడ్డ కొత్తలో చాలా ప్రేయర్ చేసుకుంటుండే. అయితే నేను నాకు ఆహ్, సాక్ష్యం చెప్పాలని ఎప్పుడో అనుకున్నా. కానీ ఇప్పుడే ఎందుకు, కొన్ని రోజుల తర్వాత చెప్పుదామని అనుకున్నా. బట్ అన్న పిలిచి "నీ సాక్ష్యం పంచుకో" అన్నప్పుడు నేను చెప్తా అన్నా అని చెప్పేసిన డైరెక్ట్. దేవుడు నన్ను నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికిని నేను లోకానుసారమైన స్నేహం చేసినా, ఇప్పటికి చేస్తా. బట్ వాళ్ళతో ఎంతుండాలో అంతే ఉంటా. నేను చర్చి ఉందంటే వాళ్ళని వదిలేస్తా. వాళ్ళ ఫోన్‌లు లిఫ్ట్ జేయ, ఏం జేయ. ఓన్లీ కాలేజ్ టైమ్‌లోనే వాళ్ళతోని మాట్లాడతా. కానీ చర్చ్ టైమ్‌ల నేను చర్చ్‌కి టైమ్ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తా. ఒకవేళ నేను రాలేకపోతుంటే బ్రదర్స్ కాల్ జేస్తారు. ఎందుకు రాలే? ఎందుకని. ఈ నేను రక్షింపబడ్డ తర్వాత ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది. నాకు దేవుడు ఆ తలంత ఇచ్చిండు. ఇంకా నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కంజర కొట్టడానికినే రాకపోవు. ఇప్పుడు దేవుడు నన్నిక్కడ తబల కొట్టు దగ్గర నన్ను వాడగొడుతున్నాడు. నా కొరకు ప్రేయర్ చేయండి. నా ఫ్యూచర్ జాబ్ విషయం గాని, నా మ్యారేజ్ విషయం గాని, నా ఆత్మీయ ఎదుగుదల నేను సంఘంలో ఎట్లైనా వాడబడటకు నా కొరకు ప్రేయర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.